'స్ట్రేంజర్ థింగ్స్' మల్టిపుల్ టైమ్స్ చూసిన తర్వాత నేను అనుకున్న ప్లాట్ హోల్స్ అండ్ నాకు ఉన్న క్వెషన్స్ ఇవి. ఇక్కడ 'క్యారెన్ వీలర్‌కి అటాక్ స్కార్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే అవి ఏవీ లేవు. ఎందుకు? మ్యాక్స్ ఇయర్ అండ్ ఎ హాఫ్ కోమాలో ఉన్నా కూడా తను ఎలా గ్రాడ్యుయేట్ అయింది? 1959లో జాయ్స్ అండ్ హాపర్ హెన్రీకి ఫ్రెండ్స్. కానీ ఆ విషయం వాళ్ళు ఎవరికీ ఎందుకు చెప్పలేదు? అసలు డాక్టర్ కేకి ఏమైంది? అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న ఆ ప్రెగ్నెంట్ వుమెన్ అందరూ ఏమైపోయారు? టర్న్బో ఫ్యామిలీ ఆ డ్రగ్ పై తిన్న తర్వాత సర్వైవ్ అయ్యారా? హెన్రీకి చైల్డ్‌గా ఉన్నప్పుడు గన్ షాట్ వూండ్ తగిలింది కదా! మరి ఆ స్కార్ ఇప్పుడు ఎందుకు లేదు? నాన్సీ ఎంతోమంది సోల్జర్స్‌ని చంపేసింది. కానీ తను ఏ కాన్సిక్వెన్సెస్‌ని ఎందుకు ఫేస్ చేయలేదు? డెమోగార్గన్స్ ఇంకా డెమోడాగ్స్ అబిస్ నుంచి వస్తే ఫైనల్ బ్యాటిల్‌లో ఒక్కటి కూడా ఎందుకు కనపడలేదు? షోలో ఉన్న మెయిన్ ప్లాట్ పాయింట్స్‌ని అర్థం చేసుకోవడానికి మనం స్టేజ్ ప్లే ప్లాట్ చూడాలా? ఆల్సో ఆ కేవ్‌లో ఉన్న బ్రీఫ్ కేస్‌లో ప్లేలో చూపించినట్టు మిలిటరీ టెక్ లేకుండా రైటర్స్ ఎందుకు దాన్ని బ్లాక్ స్టోన్‌గా మార్చేశారు? డెరెక్ ఆ హోల్ నుంచి ఎలా వెళ్ళాడు? లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హాపర్ రష్యాలో ప్రిజన్‌లో ఉన్నాడు. చనిపోయాడు అని అనుకున్నారు. మరి తనకి మళ్ళీ పోలీస్ చీఫ్ జాబ్ ఎలా వచ్చింది? అదే కాకుండా బాంటాక్‌లో ఇంకో జాబ్ ఆఫర్ ఎలా వచ్చింది? ఎపిసోడ్ 504లో ల్యూకస్‌కి బ్రూటల్లీ ఇంజ్యూర్ అయ్యాయి. కానీ నెక్స్ట్ డేనే మ్యాక్స్‌ని ఏం జరగనట్టు ఎత్తుకొని తిరుగుతున్నాడు. విల్‌కి, వెక్నాకి హైవ్‌మైన్‌తో ఫిజికల్ లింక్ ఉంది. కానీ వెక్నా డిస్ట్రాయ్ అయ్యాక అసలు కనెక్షన్ ఉన్నట్టు కూడా అనిపించదు. సూషీ అండ్ డస్టిన్ ఇంకా కలిసే ఉన్నారా? ఫైనల్ సీజన్‌లో తను ఎక్కడ కనపడదు. అసలు మెన్షన్ కూడా చేయరు. ఆర్గైల్ ఎక్కడ? డాక్టర్ ఓవెన్స్ ఎక్కడ? రాబిన్ ఇంకా విక్కీ ఇంకా కలిసే ఉన్నారా? మిస్టర్ క్లార్క్ ఇంకా ఆ లైబ్రేరియన్‌తో రిలేషన్‌లోనే ఉన్నారా? ముర్రేకి ఏమైంది? మ్యాక్స్ హెన్రీ మెమోరీస్‌లో యంగ్ జాయ్స్‌ని చూస్తుంది. కానీ దాని గురించి తనని ఎప్పుడూ అడగదు. ఎర్లీ సీజన్స్‌లో అప్‌సైడ్ డౌన్‌లో లిక్విడ్ ఏముండదు అని చూపించారు. కానీ ఈ ట్యాంక్‌ని ఫిల్ చేయడానికి వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి? స్కాక్ రేడియో స్టేషన్‌లో ఉన్న పవర్ లివర్ ఎందుకు మారింది? 11 డెత్ అనేది ఖాళీ క్రియేట్ చేసిన ఇల్యూషన్ అయితే ల్యాబ్ ఎక్స్‌ప్లోడ్ అయినప్పుడు ఖాళీ దాన్ని ఎలా కంటిన్యూ చేసింది? నవంబర్ 6, 1983 రోజే అప్‌సైడ్ డౌన్ ఎందుకు ఫ్రీజ్ అయింది? ఒకవేళ అప్‌సైడ్ డౌన్ ఫ్రీజ్ అయితే ఆ డేట్ తర్వాత కొన్న క్రిస్మస్ లైట్స్ అండ్ లెటర్స్‌ని విల్ ఎలా చూడగలిగాడు? హెన్రీని అసలు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనే దానికి షోలో ఆన్సర్ లేదు. తను మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్‌ని కంట్రోల్ చేస్తున్నాడా? లేక అవి తనని కంట్రోల్ చేస్తున్నాయా? సీజన్ 4లో 11 తనని కొత్త ప్లేస్‌కి సెండ్ చేసింది అని వెక్నా చెప్తాడు. కానీ స్టేజ్ ప్లేలో మనకి తెలిసింది ఏంటంటే తను 9 ఇయర్స్ ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళాడు. మైక్ చెప్పిన ఆ థర్డ్ వాటర్ ఫాల్‌కి ఏమైంది? ఇక్కడ ఉన్న ఈ చిన్న వాటర్ ఫాల్ కూడా కౌంట్ చేయొచ్చా? వెక్నాకి కరెక్ట్‌గా 12 మెంబర్స్ కిడ్సే ఎందుకు కావాల్సొచ్చింది? అది ఏమైనా క్లాక్ రిఫరెన్సా? అది ఒక రిచువల్‌లా అనిపిస్తుంది కానీ ఎప్పుడూ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మెగ్నాతో జరిగిన ఫైనల్ బ్యాటిల్‌లో అబీస్ నుంచి వచ్చిన డెమోగార్గన్స్‌ని విల్ ఎందుకు కంట్రోల్ చేయలేదు? హాకిన్స్ మీద జరిగిన అటాక్‌ని ఎర్త్ క్వేక్ అని కవరప్ చేశారు. కానీ మిలిటరీ పర్సనల్‌తో సహా థౌసండ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఆ మాన్స్టర్‌ని చూసారు కదా! సోషల్ సెక్యూరిటీ నంబర్ లేకపోయినా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేని ఎల్‌కి హై స్కూల్‌లో అడ్మిషన్ ఎలా వచ్చింది? రిటైల్ వర్కర్ సాలరీతో జాయ్స్ ఫ్యామిలీ మొత్తాన్ని కాలిఫోర్నియాకి ఎలా మూవ్ చేయగలిగింది? మిలిటరీ దగ్గర ఉన్న సౌండ్ ఎమిటర్స్‌ని వెక్నా పైన ఎందుకు ట్రై చేయలేదు? ఎట్ లాస్ట్ మరి మీరు నా యూట్యూబ్ ఛానల్‌కి ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదు? సో, అవి నాకున్న క్వెషన్స్. మీకు ఇందులో దేనికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. అండ్ అలానే మా 'స్ట్రేంజర్ థింగ్స్' ఆల్టర్‌నేట్ ఎండింగ్ వీడియో చెక్‌ఔట్ చేయండి. థాంక్ యూ.